హైదరాబాద్ నగరంలో అత్యంత కీలకమైన జాతీయ రహదారి NH44. ఈ రహదారిపై ప్రయాణమంటేనే వాహనదారులు వణికిపోతున్నారు. బోయిన్పల్లి నుంచి మేడ్చల్ వెళ్లే రూట్లో ట్రాఫిక్ నిత్యం నరకం చూపిస్తోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ఫ్లైఓవర్లను ప్రకటించినా క్షేత్రస్థాయిలో అడుగు కూడా ముందుకు పడ్డలేదు. డిఫెన్స్ భూముల బదలాయింపు, నిధుల కొరత, అధికారుల సమన్వయ లోపంతో ప్రాజెక్ట్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. మరి ఈ ఫ్లైఓవర్ల కథేంటి? అసలు పనులు ముందుకు సాగడం లేదు. భాగ్యనగర ఉత్తర ద్వారంగా పిలిచే నిజామాబాద్ నాగ్పూర్ హైవే ఇప్పుడు ట్రాఫిక్ నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. బోయిన్పల్లి నుంచి మేడ్చల్, కండ్లకోయ ఔటర్ రింగ్ రోడ్ వరకు వెళ్లాలంటే వాహనదారుల గుండె గుబేల్మంటోంది. ఉదయం సాయంత్రం వేళల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది. గంటల కొద్దీ సమయం రోడ్డుపైనే వృధా అవుతోంది. ఈ ట్రాఫిక్ జంజాట నుంచి విముక్తి కల్పించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా భారీ ఎలివేటెడ్ కారిడార్లను ప్రతిపాదించింది. ఇందులో భాగంగా గత ప్రభుత్వ సమయంలో 2022 మే నెలలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేయగా 2 సంవత్సరాల్లో ఫ్లైఓవర్లు పూర్తి చేయాలని లక్ష్యంతో పనులు మొదలుపెట్టారు. మూడు 4 సంవత్సరాల నుంచి హైవే ఎక్స్పాన్షన్ ఏదైతే బ్రిడ్జ్ అండర్ ప్రాసెస్ ఉందో దాని ద్వారా వాస్తవానికి మాకు మేడ్చల్ ప్రజలుగా చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం నిజము. తద్వారా ఇక్కడ ఎడ్యుకేషనల్ హబ్ కానీ వేరే ఇండస్ట్రియల్ జోన్ కానీ ఉండడం ద్వారా చుట్టుపక్కల దూర ప్రాంతాల వ్యక్తులు ఇక్కడ వచ్చి కుటుంబాలతో ఉండడం, వాళ్ళ పిల్లలు యాక్సిడెంట్లలో చనిపోవడంతో మేము ప్రజల తరపున అందరం కలిసి మొన్న అజిటేషన్ చేయడం జరిగింది. ఆ టైంలో గత 3 సంవత్సరాల నుంచి రవికుమార్ పాత కాంట్రాక్టర్ అయితే హైవేకి ఉండేనో ఆయన గత 3 ఏళ్ల నుంచి అండర్ ప్రాసెస్ పెట్టి కరెక్టు కింద ఏదైతే రోడ్డు రావడానికి పోవడానికి నీట్గా ఉండాల్సి ఉండే అది చేయలేకపోయాడు. కాబట్టి ఆ గుంతల యాక్సిడెంట్లు జరగడం ఇది కూడా జరిగింది. అప్పుడు వెంటనే పాపం మా ఎంపీ గారు కూడా పట్టించుకున్నాడు. మేము ప్రజలుగా అందరం కూడా ఉండి ప్రాజెక్ట్ డైరెక్టర్ని వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ దింపడం జరిగింది. తర్వాత వెంటనే ఆ కాంట్రాక్టర్ని తీసేసిండు, క్యాన్సిల్ చేసిరు, వాళ్ళని డిస్మిస్ చేసిండ్రు. తర్వాత నిన్న మొన్న కూడా పేపర్లో ఒక న్యూస్ చూసినాం. ఏంటంటే 18 నెలల టైం తోటి కొత్త కాంట్రాక్టర్కి బిడ్డింగ్ ఏర్పాటు చేస్తున్నామని పేపర్లో చూడడం జరిగింది. సంతోషం. ఇప్పుడైనా మాకు ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజల కొరకు ఏవైతే నిధులు వెచ్చిచ్చి మంచి కార్యక్రమాలు చేస్తుంటారో అది కాంట్రాక్టర్లు దొంగలు లాంటి కాంట్రాక్టర్లు, ప్రజల సొమ్ముతోటి బాగుపడ్డ కాంట్రాక్టర్లు ఇన్ టైంలో చేయకపోవడంతో ఇది ప్రాణాలు పోవడం, వాళ్ళ ఆస్తి నష్టం జరగడం. ఇప్పుడు రోడ్ ఎక్స్పాన్షన్ ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి ప్రధాన కూడళ్లైన సుచిత్ర సర్కిల్, కొంపల్లి చౌరస్తా, దూలపల్లి క్రాస్ రోడ్, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ జంక్షన్, మేడ్చల్ ప్రధాన రహదారిలో సిగ్నల్ లేకుండా వెళ్లేందుకు ఫ్లైఓవర్లు నిర్మాణం మొదలైంది. సుచిత్ర వద్ద ఫ్లైఓవర్ పూర్తయితే బోయిన్పల్లి మిలిటరీ డైరీ ఫార్మ్ రోడ్ వద్ద ఫ్లైఓవర్ ఎక్కితే సుచిత్ర సర్కిల్, దూలపల్లి క్రాస్ రోడ్డును సిగ్నల్ ఫ్రీగా ఫ్లైఓవర్తో క్షణాల్లోనే దాటేయొచ్చు. అలాగే సుచిత్ర సర్కిల్లో కుత్బుల్లాపూర్, జీడిమెట్ల వైపు నుండి అల్వాల్ వైపునకు, అల్వాల్ వైపు నుండి జీడిమెట్ల, సూరారం వైపు నేరుగా వెళ్లడానికి మార్గం సులభమవుతుంది. ఈ మార్గంలో మరో ప్రధాన ట్రాఫిక్ జంక్షన్ కొంపల్లి చౌరస్తాను అధిగమించేందుకు కొంపల్లి NCL వద్ద కొంపల్లి బ్రిడ్జ్ వరకు మరో ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభించారు. అలాగే కండ్లకోయ జంక్షన్, మేడ్చల్లో మరో 2 ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు NHAI మొదలుపెట్టింది. కొంచెం త్వరగా పూర్తి చేస్తే బాగుంటుందని మేడ్చల్ ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఎన్నిసార్లు ఎవరిని మొరపెట్టుకున్నా ఎవరు పట్టించుకున్నట్టుగా అనిపించట్లేదు. ఈ కింది సర్వీస్ రోడ్ అన్నా కొంచెం మరమ్మతు చేసి ఆ ఫ్లైఓవర్ అయ్యేదాకా ఇదన్నా కొంచెం అందరికీ అందిస్తే ప్రజలకు ఇలాంటి ఇష్యూస్ లేకుండా ఉంటాయి. ఈ ప్రమాదాల బారి నుంచి ప్రతి వారం ఒకరిద్దరు యువకులు ఈ ప్రమాదంలో చనిపోవడం జరుగుతుంది. కొన్ని కుటుంబాలను ఆదుకున్న వాళ్ళు అవుతారు. 2 ప్రభుత్వాలు కూడా ఆలోచించి కొంచెం తొందరగా పూర్తి చేస్తే. ఇంతవరకు బాగానే ఉన్న ఫ్లైఓవర్ల పనులు మొదలైన కొద్ది రోజుల్లోనే ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలనుకున్న ఫ్లైఓవర్లు 4 ఏళ్లు దాటినా కూడా సగమైన పూర్తి కాలేదు. జనాలకు ట్రాఫిక్ చిక్కులు తప్పించడానికి తలపెట్టిన ఫ్లైఓవర్ నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ సమస్య మరింతగా పెరిగింది. ఈ మార్గంలో ఇండస్ట్రీస్ ఉండడంతో భారీ వాహనాల రవాణా కూడా ఎక్కువగానే ఉంటోంది.
భారీ వాహనాలతో పాటు కార్లు, బస్సులు, ఇతర వాహనాలతో ట్రాఫిక్ సమస్య అస్తవ్యస్తంగా మారింది. ఈ రోడ్లపై తిరగాలంటేనే భయాందోళనకు లోనవుతున్నారు స్థానికులు. రోడ్లు దాటుతూ ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితులు నెలకొన్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులపై పలుమార్లు నిరసనలు చేసి ప్రజాప్రతినిధులను కూడా కలిసి విన్నవించుకున్నట్లు తెలిపారు. త్వరితగతిన ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసి ప్రమాదాల బారిన పడకుండా చేయాలని కోరుతున్నారు స్థానికులు. ఇక్కడ మేము మేడ్చల్ మెట్రో సమితి ఆధ్వర్యంలో ఈ సమస్యను చాలా దగ్గరగా ఉండి చూస్తున్నాము. దీనివల్ల పెద్ద సమస్య ఏమొచ్చిందంటే మనకు డిలే ఇప్పుడు 22 ఏప్రిల్ మేలో స్టార్ట్ చేసిన ప్రాజెక్టు 24 ఏప్రిల్ మేకి అయిపోవాలని టార్గెట్ ఉండే, కానీ 2 ఇయర్స్ ఆలస్యం అంటున్నారు. ఇప్పుడు మొన్న మేము ధర్నాలు చేస్తే 6 నెలల కింద ధర్నాలు చేస్తే ఎంపీ గారు అందరితో మాట్లాడితే మళ్ళీ ఇంకా 1 ఇయర్ అన్నారు, 25 జూన్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు 26 జూన్ అంటారు. దీనివల్ల చాలా ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ అందిస్తారు. హైదరాబాద్ నుంచి మేడ్చల్ వరకు ఈ యొక్క ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నేషనల్ హైవే 44లో పలు చోట్ల ఫ్లైఓవర్లు నిర్మించేందుకు కూడా గత ప్రభుత్వం హయాంలో కూడా ఈ యొక్క ఫ్లైఓవర్ పనులకు శంకుస్థాపన చేపట్టారు. సుమారు 2022 మేలో ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఫ్లైఓవర్ల నిర్మాణం అర్ధాంతరంగా కొద్ది రోజుల్లోనే కూడా నిలిచిపోవడంతో ఇక్కడ ట్రాఫిక్ సమస్య మరింతగా పెరిగింది. ముఖ్యంగా ఏదైతే ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ఈ యొక్క సుచిత్ర జంక్షన్ కావచ్చు, అలాగే డైరీ ఫార్మ్ జంక్షన్తో పాటుగా కూడా కొంపెల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, అలాగే మేడ్చల్ లాంటి ప్రాంతాల్లో కూడా ఫ్లైఓవర్లు నిర్మించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగానే మొదటగా ఏదైతే బోయన్పల్లి నుంచి వచ్చేటటువంటి ట్రాఫిక్, అటు సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చేటటువంటి ట్రాఫిక్ అంతా కూడా బోయన్పల్లి దగ్గర నుంచి అటు సుచిత్ర వెళ్ళేటటువంటి సర్కిల్లో బాగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఇటు మొదటగా అటు బోయన్పల్లి నుంచి వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా నేరుగా హైవే వైపు అటు కొంపెల్లి అలాగే మేడ్చల్ వైపు వెళ్లేందుకు వీలుగా ఉండేందుకు కూడా మొదట ఈ యొక్క ఫ్లైఓవర్ని కూడా ప్రారంభించారు. ఏదైతే డైరీ ఫార్మ్ జంక్షన్ ఉంటుందో ఈ యొక్క డైరీ ఫార్మ్ జంక్షన్ నుంచి ప్రారంభమయ్యేటటువంటి ఈ యొక్క ఫ్లైఓవర్ సుమారు 5 కిలోమీటర్ల పైగా పొడవున విస్తరించి సుచిత్ర జంక్షన్ దాటిన తర్వాత ఈ యొక్క ఫ్లైఓవర్ కూడా దిగేందుకు అవసరమైనటువంటి నిర్మాణాన్ని కూడా నిర్మించేందుకు కూడా అధికారులు సిద్ధమయ్యారు. అయితే అటు నిర్మాణం కొద్ది రోజులు మాత్రమే కొనసాగి కేవలం పిల్లర్ల వరకు మాత్రమే ఈ యొక్క నిర్మాణం కూడా జరిగింది. ఆ తర్వాత మిగతా కన్స్ట్రక్షన్ అంతా కూడా జరగకుండా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. సుమారుగా 2022 మేలో ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణం కూడా అటు 2024 డిసెంబర్ వరకు పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో కూడా ఈ యొక్క ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని కూడా ప్రారంభించారు. ఇప్పటికే అటు 2024 పోయింది, ప్రస్తుతం 2025, 26 కూడా వచ్చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ యొక్క 2026 వచ్చినప్పటికీ కూడా అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిశ్చయించుకున్నటువంటి ఈ 2024 సంవత్సరం అయిపోయి సుమారు 2 సంవత్సరాల సమయం కూడా ఎక్కువగా అయిపోయినప్పటికీ కూడా ఈ యొక్క ఫ్లైఓవర్ల నిర్మాణం పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం చూడవచ్చు, నిత్యం ఎంతో రద్దీగా ఉన్నటువంటి ఈ ప్రాంతం అంటే ఇక్కడ సుమారుగా అంటే నేషనల్ హైవే కావడం కావచ్చు, అంటే ముఖ్యంగా ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో పూర్తిగా అటు ఇండస్ట్రియల్ ఏరియా ఉండడం నేపథ్యంలో కూడా భారీ వాహనాలుగా కూడా ఎక్కువగా ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. నిత్యం ఎంతో రద్దీగా ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క పరిసర ప్రాంతాల నుంచి అటు సికింద్రాబాద్ కావచ్చు, హైదరాబాద్కు వచ్చేటటువంటి వాహనాలన్నీ కూడా ఇదే మార్గం గుండా ప్రయాణిస్తుంటాయి. అంతేకాదు జేబీఎస్ నుంచి అటు ఏదైతే ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి లాంటి ప్రాంతాలకు అలాగే నాగ్పూర్ అలాగే వెళ్ళేటటువంటి ఈ యొక్క ప్రధాన మార్గంగా ఉన్నటువంటి ఈ రోడ్ అంతా కూడా నిత్యం ఎంతో రద్దీగా కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకున్నటువంటి అధికారులు కూడా ఇక్కడ ఈ యొక్క ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడితేనే ఈ యొక్క ట్రాఫిక్ సమస్యకు కూడా చెక్కు పెట్టేటటువంటి అవకాశం ఉంటుందన్న లక్ష్యంతోనే ఈ యొక్క ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని కూడా చేపట్టారు. అయితే అటు ఏదైతే కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం కావచ్చు, అంతేకాకుండా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో మిలిటరీ ఏరియాకి సంబంధించినటువంటి కొన్ని భూములు కూడా ఉన్నాయి. అంటే ఆ భూములను కూడా అటు మిలిటరీ నుంచి సేకరించి ఈ యొక్క నిర్మాణానికి ఇచ్చేటటువంటి క్రమంలో కూడా కాస్త డిలే జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో కూడా ఈ యొక్క నిర్మాణం కాస్త వెనుకబడిందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాదు అటు ఏదైతే లక్ష్మీ ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి కంపెనీ యొక్క నిర్మాణాన్ని కూడా చేపట్టింది. ఆ యొక్క నిర్మాణంలో భాగంగా కూడా కేవలం పిల్లర్ల వరకు మాత్రమే ఒక నిర్మాణాన్ని చేపట్టి ఆ తర్వాత కూడా ఈ యొక్క నిర్మాణాన్ని చేయలేని పరిస్థితిలో కూడా ఈ యొక్క కంపెనీ వెనుదిరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాదు ప్రస్తుతం నిత్యం ఎంతో రద్దీగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క నిర్మాణానికి అవసరమైనటువంటి స్పేస్ని అంటే రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి ఆస్తుల సేకరణలో భాగంగా
ఇప్పటికే పలు చోట్ల ఆస్తుల సేకరణ చేసినప్పటికీ కూడా వాటిని విస్తరించేటటువంటి క్రమంలో కూడా అధికారులు వెనుకంజలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాదు ప్రస్తుతం మనం ఈ యొక్క నిర్మాణంలో భాగంగా కూడా రోడ్డు మధ్యలో ఉన్నటువంటి సుమారు 5 మీటర్ల ప్రాంతం అంతా కూడా ఒక కన్స్ట్రక్షన్ ఏరియాగా కూడా మిగిలిపోయింది. ఆ మిగిలినటువంటి కొంత ప్రాంతంలోనే ఒక సర్వీస్ రోడ్డు కూడా నిర్మించారు. ఈ యొక్క సర్వీస్ రోడ్డు కూడా పూర్తిగా అంటే చాలా పాతదైపోయి శిథిలావస్థలో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా రాళ్లు తేలి అలాగే గుంటలు తేలినటువంటి పరిస్థితి కూడా ఎక్కువగా ఈ రోడ్డుపై కనిపిస్తుంది. భారీ వాహనాలు తిరిగేటటువంటి ఈ యొక్క ప్రధాన మార్గంలో 2 వీలర్స్ పై తిరిగేటటువంటి వారు ఎంతో భయాందోళనకు గురికావాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంటుంది. అంటే ముఖ్యంగా అటు హెవీ వాహనాలు అంటే ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఉండడంతో భారీ కంటైనర్లు కావచ్చు, ఇతరత్ర భారీ వాహనాలు కూడా ఈ యొక్క మార్గం గుండా ఎక్కువగా ప్రయాణం చేస్తుంటాయి. ఈ యొక్క గుంటల మార్గం కావచ్చు, చాలా చోట్ల రోడ్డు చాలా దగ్గరికి కుచించుకుపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఆయా ప్రాంతాల్లో అటు ఈ యొక్క వాహనాల రద్దీల నేపథ్యంలో కూడా ద్విచక్ర వాహనదారులు ఇప్పటికే సుమారుగా గడిచిన కొంతకాలంగా కూడా పదుల సంఖ్యలో అనేక మంది వాహనదారులు కూడా ఈ యొక్క ప్రమాదానికి గురై మరణించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అనేక సార్లు ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణాన్ని కూడా వెంటనే పూర్తి చేయాలని చెప్పి అనేక సార్లు ధర్నాలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మనం ప్రస్తుతం చూడొచ్చు, మనం ఏదైతే ప్రస్తుతం మనకు డైరీ ఫామ్ నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఫ్లైఓవర్ మనకు ప్రస్తుతం సమీప దూరంలో సిగ్నల్ కనిపిస్తుంది. అదే మనకు సుచిత్ర జంక్షన్, ఈ యొక్క సుచిత్ర జంక్షన్ని కూడా సిగ్నల్ ఫ్రీగా చేసేందుకు కూడా ఈ యొక్క ఫ్లైఓవర్ పూర్తయితే ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆ యొక్క సిగ్నల్ దగ్గర కూడా పూర్తిగా అంటే సిగ్నల్ని తొలగించి ఆ ప్రాంతంలో మధ్యలో కూడా బారిగేడ్లను కూడా ఏర్పాటు చేశారు. అంటే ఆ యొక్క సిగ్నల్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే ఆ సిగ్నల్ నుంచి లెఫ్ట్కు వెళ్తే ఎడమ వైపుకు వెళ్తే అటు జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాతో పాటుగా కూడా సూరారం లాంటి ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా ఎంతో సులువుగా ఉండేటువంటి రోడ్డు కూడా ఉంటుంది. అంతేకాదు ఆ యొక్క సిగ్నల్ నుంచి రైట్ టర్న్ తీసుకుంటే అల్వాల్కి వెళ్ళడానికి కూడా సులువైనటువంటి మార్గం ఉంటుంది. ప్రస్తుతం ఈ యొక్క ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో కూడా ఈ యొక్క ఏదైతే వాహనాలు భారీగా వచ్చి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు కూడా కుచించుకోపోవడంతో ఎక్కువ రద్దీ నేపథ్యంలో కూడా పూర్తిగా వాహనాలన్నీ కూడా ట్రాఫిక్లో ఇరుక్కోవడంతో పాటుగా కూడా ఇక్కడ సిగ్నల్ ఉంటే ఇంకా మరికొంతగా ట్రాఫిక్ జామ్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి నేపథ్యంలో కూడా ట్రాఫిక్ అధికారులు కూడా ఆ యొక్క సిగ్నల్ని తీసేసి అక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. సుమారు కిలోమీటర్ తర్వాత యూటర్న్ కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే సికింద్రాబాద్ బోయినపల్లి నుంచి వచ్చేటువంటి వాహనాలు నేరుగా ఈ యొక్క సుచిత్ర జంక్షన్కి వచ్చి అక్కడ నుంచి అల్వాల్ వైపు వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా సుమారు ఈ యొక్క సుచిత్ర జంక్షన్ నుంచి 1-2 కిలోమీటర్లు ముందుకు వెళ్ళి అక్కడ యూటర్న్ తీసుకొని రాక తప్పనటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. అంతేకాదు ఇటు అల్వాల్ నుంచి వచ్చేటువంటి వాహనాలు నేరుగా ఒక సుచిత్ర సిగ్నల్ నుంచి నేరుగా వెళ్తే అటు కుత్బుల్లాపూర్ వెళ్ళేటటువంటి కుత్బుల్లాపూర్తో పాటుగా కూడా జీడిమెట్ల సూరారం ఇండస్ట్రియల్ ఏరియాకు వెళ్ళడానికి కూడా సులువుగా ఉంటుంది. కానీ అక్కడ రోడ్డును క్లోజ్ చేయడంతో ఆ యొక్క సిగ్నల్ దగ్గర నుంచి వెళ్ళడానికి అవకాశం లేకపోవడంతో ఆ యొక్క అల్వాల్ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా డైరీ ఫామ్ రోడ్డు వైపు అంటే అటు బోయినపల్లి రోడ్డు వైపు లెఫ్ట్ తీసుకొని కాస్త సుమారు 1-2 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత యూటర్న్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ సుచిత్ర జంక్షన్కి వచ్చి అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని కుత్బుల్లాపూర్ అలాగే జీడిమెట్ల వైపు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అటు వాహనదారులు కూడా ఎక్కువసేపు ఈ ట్రాఫిక్లో జర్నీ చేయాలంటే చేయలేనటువంటి